పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అధికారం వర్సెస్ ప్రతిపక్ష అన్నట్టుగా కొన్ని పోటాపోటీగా కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముందుగా కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చూసుకుంటే నీళ్లపై ఇంత నిష్క్రియ. పాలమూరు డిపిఆర్ ను కేంద్రం వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనదేం అంటూ ఆయన ప్రశ్నించారు. వీటితో పాటు కృష్ణాలో 45 టీఎంసీలు ఇవ్వాలని మంత్రి లేఖ ఎలా రాస్తారు అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత జరుగుతుంటే నేనెందుకు మౌనంగా ఉండాలి, ఇక ఊరుకోం, ఊరూరా ఉద్యమిస్తాం, 3 జిల్లాల్లో సభలు పెడతాం, పెట్టుబడుల ఎంఓఈలన్నీ బోగస్ అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. ఇవే వ్యాఖ్యలకి ఇటు నుంచి అధికార పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మరో కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి ఇక్కడ. సభలో చర్చకు సిద్ధమా అంటూ కూడా కేసీఆర్ కి పిలుపునిచ్చారు ఆయన. కేసీఆర్ వస్తానంటే జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామంటూ కూడా పిలుపునిచ్చారు. కృష్ణా గోదావరి జలాలపై రెండేసి రోజులు చర్చిద్దాం. గంట 2 గంటలు కాదు, సుమారు కృష్ణా జలాలపైనే 2 రోజులు అసెంబ్లీలో చర్చిద్దాం అంటూ కూడా కేసీఆర్ కి డైరెక్ట్ గా పిలుపునిచ్చారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలంటూ ఆయన చేసిన సంతకం తెలంగాణకు మరణ శాసనంగా మారింది అంటూ కూడా ఆరోపణలు చేశారు. మరో పత్రికలో కూడా ప్రధానంగా కేసీఆర్ వర్సెస్ అలాగే రేవంత్ రెడ్డి వార్తని కనిపిస్తుంది. సర్వభ్రష్ట్ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫైర్. ఇక్కడ చూసుకుంటే ముందు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం అంటూ కూడా రేవంత్ రెడ్డి పిలుపే కనిపిస్తుంది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ తరపు నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా కొన్ని ఆరోపణలు చేశారు. కేసీఆర్వి 90% అబద్ధాలే, సాగునీటి రంగాన్ని నాశనం చేసింది ఆయనే అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కాళేశ్వరం కూలిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆరే కారణం అంటూ కూడా స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్ట్ చేపట్టకుండా ఉంటే మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. ఇప్పుడు కూలిపోవడానికి రెడీగా ఉన్న కాళేశ్వరం ఏదైతే ఉందో అది చేపట్టకుండా ఉంటే మిగిలినవన్నీ సేఫ్ జోన్లో ఉండేవి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. పాలమూరు 90% పనులు పూర్తి చేస్తే 1 ఎకరా కూడా నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. స్వల్పంగా పెరిగిన రైలు ఛార్జీలు, నాన్ ఏసీ టికెట్లపై ప్రతి 500 కిలోమీటర్లకు 10 రూపాయలు పెంచారు. సాధారణ బోగిల్లో 215 కిలోమీటర్లు దాటితే పైసా చొప్పున విధించారు పెంపుని. ఈ నెల 26 నుంచి ఇది అమల్లోకి రానుంది. కొత్త ధరలు సబ్ అర్బన్ అలాగే సీజనల్ టికెట్లు ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయంటూ కూడా రైల్వే డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. రైల్వేకు ఏటా అదనంగా 600 కోట్ల మేర సమకూరనున్న ఆదాయం. దీని ద్వారానే ఇప్పుడు ధరల పెంపు ద్వారానే ప్రతి ఏటా 600 కోట్ల ఆదాయం సమకూరనున్నట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పై వచ్చిన కొన్ని విమర్శలు ఇక్కడ చూద్దాం. బీజేపీ తరపు నుంచి 420 హామీలను మూసిలో కలిపారా అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కలిపారా లేక గాంధీ భవన్ లో పాతేశారా అంటూ కూడా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు చెప్పండి, లేదంటే అభయ హస్తమే మీ పాలిట భస్మాసుర హస్తం అవుతుంది అంటూ కూడా స్పష్టం చేశారు. మోసపూరిత హామీలతో గెలిచి ఇప్పుడు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. ఇవే అంశాలని ఆయన ప్రస్తావిస్తూ ఏకంగా సోనియా గాంధీకే బహిరంగంగా లేఖ రాశారు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కేసీఆర్ వర్సెస్ అలాగే రేవంతే కనిపిస్తుంది. వస్తున్నా తోలు తీస్తా, రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ కూడా రేవంత్ రెడ్డి తరపు నుంచి పిలుపు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన కామెంట్స్ ఇవి. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తే లేదు, రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీయే, బీజేపీ కార్యకర్తలను వేధించడానికే విద్వేషపూరిత ప్రసంగ బిల్లు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో నెక్స్ట్ తదుపరి తెలంగాణలోనే అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఈ ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి, ఓటర్ల జాబితా ప్రక్షాళనకు అవసరం అంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతి బిఎల్ఓకు 930 మంది ఓటర్లు, భారత ఎన్నికల వ్యవస్థకు బిఎల్ఓలే వెన్నెముక. ఓటు హక్కు వినియోగంపై పట్టణ ఓటర్లు నిరాసక్తి, గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేస్తున్నారు అన్న ఒక అంశం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. బూత్ స్థాయి అధికారుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు భారంగా మారుతున్న ప్రభుత్వ కార్యకలాపాలని అద్దె భవనాల్లో విధిస్తున్న ఒక అంశానికి
ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అది అంతటితో తెరపడాలి అని చెప్పేసి. సో, ఇక్కడ చూసుకుంటే అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులు ఈ నెల 31 నాటికి సర్కార్ భవనాల్లోకి మారాల్సిందే అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో, ఈ అద్దెలు కట్టడానికే రాష్ట్ర ఖజానాకి పెద్ద భారం పడుతుంది అంటూ కూడా స్పష్టం చేసింది. 1 నుంచి సొంత భవనాల్లోనే ఫిబ్రవరి 1 నుంచి అద్దెలు ఇవ్వం అంటూ కూడా స్పష్టం చేసింది. అన్ని శాఖలకు ప్రభుత్వం తరపునున్న అన్ని శాఖలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సో, ముఖ్యంగా వర్సిటీలు, కార్పొరేషన్లు సహా ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్యాలయాలకు ఇది వర్తిస్తున్నట్టు కూడా స్పష్టం చేసింది. వెలుగులో కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక తోలు తీస్తాం, 2 ఏళ్ళు టైం ఇచ్చాం, ఇక తోలు తీస్తామంటూ కూడా కేసీఆర్ హాట్ కామెంట్సే కనిపిస్తున్నాయి. కేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్సే కనిపిస్తున్నాయి. మరొకసారి ఇక్కడ చూసుకుంటే 10 ఏళ్లలో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్ళియ్యాలి. సో, కేసీఆర్ 1,50,000 కోట్లు పెట్టి ఏం సాధించావంటూ కూడా మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. సో, నీవు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల కేటాయింపులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయంటూ కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో డిపిఆర్లు వెనక్కి వచ్చాయి. జగన్తో కుమ్మక్కై కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టింది కేసీఆర్. సో, ఆయన అవినీతి, కమిషన్లకు కకృతితోనే ఇరిగేషన్ శాఖకు నష్టాలు వచ్చాయంటూ కూడా ఫైర్ అయ్యారు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.